అందరికీ శనార్థులు ఎట్లున్నారు మంచిగున్నారా తీన్మార్ వార్తలలో మంచి మంచి ముచ్చట్లు అయితే పట్టుకొచ్చినా అవన్నీ చూసే ముంగట హెడ్లైన్స్ చూడురి శనారం ఇద్దరు సీఎంల మీటింగ్ ఉన్నాయి పొత్తులాస్తులు పెండింగ్ షిడ్మోళ్లకు సర్కార్ వారి కండిషన్ ఓకే అంటేనే ఇస్తారట పర్మిషన్ బీఆర్ఎస్ ఆఫీసులకు నోటీసులు తప్పి కట్టిండ్రట మరి రూల్స్ బాబు గారి ఇంటికి లంచం సర్వేయర్ కి లేనట్టుంది భయం తగ్గఫర్ నడిచింది పార్లమెంట్ చూడాలే ప్రతిపక్షాల ఫైటింగ్ బరాబర్ 10 ఏళ్ల కిందట తెలంగాణ ఆంధ్ర ఏరువడ్డాయి మనకు కేసీఆర్ సారు సీఎం వాళ్ళకు చంద్రబాబు సారు సీఎం మొదట్లా మంచిగానే మెదిలినట్టు అనిపించిండ్రు కానీ నడిమిట్ల కీసులాడుకొని ఐషికి తైషి ఆయన కాడికొచ్చింది రాజకీయం 5 ఏళ్ల తర్వాత మనకు మళ్ళా కేసీఆర్ సారే ఆడ జగన్ సారు ఇద్దరు సీఎంల నడుమ మంచి దోస్తానుండే కానీ ఇప్పుడు ఈ ఇద్దరు మాజీ ముఖ్యమంత్రులు అయినరు మరిగా కొత్త ముఖ్యమంత్రులు ఎట్లా ముంగటి పోతారనే ఇంట్రెస్ట్ ఉంటది కదా రెండు రాష్ట్రాల పబ్లిక్ ఈ శనివారం ఇద్దరు ముఖ్యమంత్రుల మీటింగ్ ఉన్నదుల్లో నేనే హైదరాబాద్ కు వస్తా ఇద్దరం కలిసి మాట్లాడుకుందామని ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ ఉత్తరం రాస్తే మన సీఎం రేవంత్ రెడ్డి సారు సరే అన్నాడు ప్రజాభవన్ లో కూకుంటారట రాష్ట్రాలు ఏర్వాడి 10 ఏళ్లు దాటినా చూసుకోవాల్సినవి తీసుకోవాల్సినవి పెండింగ్ లోనే ఉన్నాయి ఇన్నేళ్లు పొత్తులున్న హైదరాబాద్ నెల కిందటే మనకు మాత్రమే రాజధాని అయ్యింది మరి ఇట్లా ఎంతకాలం లాపర్వా చేస్తాము ఎవలదాలు చూసుకుందామని పక్క రాష్ట్రం సీఎం సార్ ముంగట్టుకొచ్చింది కాబట్టి మనోళ్ళు కూడా తయారైతున్నారు ఇవాళ సచివాలయానికి అన్ని శాఖల పెద్ద ఆఫీసర్లు మనకు వచ్చేదేంది అలా పోయేదేందో తెలుసుకున్నారు రేవంత్ రెడ్డి సారు లేక్ వ్యూ గెస్ట్ హౌస్ మంజిరా గెస్ట్ హౌస్ గ్రీన్ ల్యాండ్ మినిస్టర్ క్వార్టర్స్ ఎమ్మెల్యే క్వార్టర్స్ మనకు వచ్చేటోళ్ళు ప్లాన్ రెడీ చేయాలని మంత్రి కోమటిరెడ్డి సార్ ఆఫీసర్లకు ఆర్డర్ వేసిండు ఇట్లా అన్ని శాఖలకెళ్ళి రిపోర్టు తెప్పించుకొని తయారు పెట్టుకుంటారట అగో మరి గిన్నెలు ఏం చేసిరంటే తెలంగాణ వచ్చిన కొత్తలో అంతా కొత్తనే లైట్ తీసుకున్నారు జగన్ సార్ సీఎం అయినాక 2-3 మాటల ప్రగతి భవన్ కు పిలిచి మంచిగా మర్యాదలు చేసి గోదావరి నీళ్లు రాయలసీమకు పట్టుకపోయే ముచ్చట్లు మాట్లాడుకున్నారు తప్పితే పొత్తుల లెక్కలు ముంగట పడలే అదే బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడేమంటున్నదంటే అప్పట్లో ఆంధ్రాలో కలిపిన 7 మండలాల గురించి ఎల్లబెడుతుంది అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతాను. నా పేరు ముఖేష్ నేను ఒకే సంవత్సరం గుట్కా నమిలాను ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతోంది బహుశా నేను ఇంకా మాట్లాడలేకపోవచ్చు దురదృష్టం కొద్దీ ముఖేష్ను కాపాడలేకపోయాం అతడి వయసు 24 ఏండ్లే అని టాకీస్లా సినిమాకు ముంగట ఒకటి చూపిస్తారు అది చూసన్నా గుట్కా తెరువు బోరు గుటుక్కుమన్నారని ఆపొచ్చిన 4 వద్దులైతే నలుగురికి మంచి చెప్పే గిసంటి వీడియోలు శితం చూడబోతున్నాం అబ్బా రైట్ సైబర్ దొంగలం పట్టేటోళ్లకు 14 కార్లు 25 బైకులు స్కూటీలు డ్రగ్స్ దందాన్ని పొందబెట్టేటోళ్లకు 27 కార్లు 59 బైకులు స్కూటీలు మొత్తం 125 బండ్లు ఇప్పించిండు ఏడుంటారో తెలియకుండా మన అకౌంట్ ఓడ్చుడు కొందరు డ్రగ్స్ కు మరుగుడు పెరిగే వరకు అవి కంట్రోల్ చేయాలని ఈ సవలత్ చేసింది సర్కారు అంతేకాదు మంచిగా డ్యూటీ చేసిన పోలీసులకు ప్రమోషన్లు అవార్డులు రివార్డులు ఇస్తాము అన్నాడు సీఎం సారు డ్రగ్స్ డేంజర్ మీద చిరంజీవి సార్ ఒక వీడియో తీసి పంపినందుకు శనార్థి చెప్పి గసంటి పనులు అందరు చేయాలని కోరిండు మీ కొత్త సినిమాలు రిలీజ్ అయినప్పుడు టికెట్ ధరలు పెంచుకోవడానికి జీవోల కోసం ప్రభుత్వాల దగ్గరకు వస్తున్నారు కానీ సామాజిక సమస్య అయిన సైబర్ క్రైమ్ డ్రగ్స్ నియంత్రణలో మీరు మీ సామాజిక బాధ్యతను నెరవేర్చడం లేదు అని సినిమా ధరలు పెంచాలి అని ప్రభుత్వం దగ్గరికి అప్లికేషన్ వస్తే వాళ్ళు డ్రగ్స్ నియంత్రణ సైబర్ క్రైమ్ నియంత్రణలో అదే స్టార్స్తో వాళ్ళు ఒక ప్రోగ్రాం మనకు చేసి ఇవ్వాలి అట్లనే టాకీస్ లో ఉన్న కూడా కండిషన్ పెట్టిండు ప్రతి సినిమా థియేటర్లో తప్పకుండా సినిమా ప్రారంభానికంటే ముందు సైబర్ క్రైమ్కు సంబంధించి డ్రగ్స్ నియంత్రణకు సంబంధించి న్యూస్ రీల్ రూపంలో ఉచితంగా మీరు ప్రదర్శించాల్సిందే ఫ్రెండ్లీ పోలీసింగ్ మీద పోలీసులకు కూడా ముచ్చట చెప్పిండు ఆఖర్లా బాధితులతో మాత్రమే ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే నెపంతో నేరగాళ్లతో కూడా మనం ఫ్రెండ్లీగా ఉండడం మొదలు పెడితే డిపార్ట్మెంట్ మీద ఉన్న నమ్మకం విశ్వాసం సలగిల్లుతుంది అరే మై హూనా నువ్వు గానీ తమ్మి ఎమ్మెల్యే సబ్కు ఒక్క ఫోన్ కొడితే కథం బేఫికరుండు నీ గీంత దానికి పరిశాన్ ఎందుకు అయ్యా అధికార పార్టీలుండు కూడా గీంత వేసుకోకుంటే ఎందుకిగా అని కార్యకర్తలు ఏం సారో మా వాళ్ళు వస్తే ఏమో రూల్స్ సెక్షన్లని మాట్లాడుతున్నావట ఈ డ్యూటీ చేయాలని లేదా ఎట్లా అని లీడర్లు హౌ మళ్ళా
పవర్లు ఉన్నప్పుడు ఎట్లంటే అట్లా నడుస్తుందబ్బా అటెన్క ఇగో గిట్ల కావచ్చు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ ఆఫీస్ కు నోటీసులు ఇచ్చిరు మున్సిపాలిటీ వాళ్ళు. రూల్స్ తప్పి ఎకరం తీసుకొని పర్మిషన్ లేకుండా ఆఫీస్ కట్టిరని కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయన్ రాజేందర్ రెడ్డి సార్ కలెక్టర్ కు కంప్లైంట్ చేస్తే నోటీసులు పోయినాయి అన్నట్టు. నల్గొండలో కూడా ఇదే కథ. కారు ఆఫీస్ ఎట్లా కట్టుకున్నారో మంత్రి కోమటిరెడ్డి సారే చెప్పిండు ఖుద్దు. అక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో 100 కోట్ల ప్రభుత్వ భూమిలో పార్టీ ఆఫీసు మున్సిపల్ పర్మిషన్ లేకుండా కట్టించుకుంటే అసలు రూల్స్ ప్రకారం మా మున్సిపల్ కమిషనర్ గారు ఎప్పుడో ఊలగొట్టాలి. అప్పట్లో పవర్ అల్లదే పార్టీ అల్లదే రూల్స్ గిల్స్ జాంతనయ్య అన్నట్టు నడిచింది. మరి ఆఫీస్ పర్మిషన్ ఉన్నదా? అదే పేదోడు ఇల్లు కట్టుకుంటే పర్మిషన్ లేకుండా కూలగొట్టు ఉంచుతావా? మరి ఇదెందుకు కూలగొడతలేవు? గమ్మత్ ఏందంటే 2 మాటల నోటీసులు ఇచ్చినా కేర్ చేస్తలేరట కారు పార్టీ వాళ్ళు. ఎన్ని నోటీసులు? 10 నోటీసులు. పద్ధతి అది 100 కోట్ల ఆస్తి. అన్ని జిల్లాలలో గిటనే కట్టిండ్రు. మరి జిల్లాలు పెంచగానే జిల్లాకు గులాబీ బంగ్లా కట్టాలని గుండు గుత్తగా భూములు తీసుకున్నారు. 100 రూపాయలకే గజం లెక్కెంబట్టి. ఒక్కొక్క కాడ 40 కోట్లకెళ్లి 2 కోట్ల దాకా ఉండే రేటు. 33 ఎకరాలకు 470 కోట్లు వలుకుతుంటే బీఆర్ఎస్ ఇచ్చింది ఉత్త 2.5 కోట్లే. ఈ చేత దరఖాస్తు పెట్టుడు, ఆ చేత సంతకం పెట్టుడు. ఇవి జాలయని సిటీ శివారు కోకాపేటలో 11 ఎకరాలు తీసుకున్నారు. పార్టీకి పేద బంగ్లా కట్టుకొని మీటింగులు పెట్టుకుంటామని. 1100 కోట్లు అంటే 1100 crores రూపీస్ ఒక వాల్యుబుల్ ల్యాండ్ ను మీరు 37 crores పెట్టి తీసుకున్నారు. అది ఇమ్మీడియట్లీ గవర్నమెంట్ టేక్ కవర్ చేసుకోవాలా, చేసుకొని దాన్ని వేలం పాటించి ఆ డబ్బులు వచ్చినాయి అన్ని కూడా రుణమాఫీ దాంట్లో డబ్బులు కడితే మన ప్రభుత్వానికి ప్రజల మీద భారం కూడా తక్కువ పడుతుంది. అగ్వకే ఎకరాలు భూములు తీసుకొని అందమైన పార్టీ ఆఫీసులు కట్టుకున్నారు. కానీ 2 మాటల పవర్ ఇచ్చిన పబ్లిక్ కు ఇంత ఇల్లు కట్టిస్తానికైతే దరియలేదన్నట్టు. 2 గ్రూపుల నడుమ కొట్లాట అవుతుంది. ఓ దిక్కు 20 మంది, ఇంకో దిక్కు 10 మందే ఉంటే బలమున్నోళ్ళే గెలుస్తారు, తయ్యిని ఆడతారు, అందరిని ఆడిస్తారు. ఒకళ్ళ ఆళ్ళకిళ్ళకు జరంత అటు ఇటుగా బలగం ఉందనుకో ఇక ఎట్లుంటది, తగ్గఫర్ నడుస్తుంది. ఎట్లా అంటే ఇగో గిట్లా. పార్లమెంట్లు ఇయ్యాల సుత గదే లొల్లి. ఇటు ఇండియా గ్రూపు అటు ఎన్డీఏ గ్రూపు. ఓట్ల మిషన్లతోటి గోల్మాల్ జరుగుతుంది. మాకు ఉత్తరప్రదేశ్ లో 80కి 80 సీట్లు వచ్చినా నమ్మం, ఈవీఎంలు తీసేయాల్సిందే అనుకొచ్చిండు ఎస్పీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సారు. ईवीएम पे मुझे कल भी भरोसा नहीं था, आज भी नहीं भरोसा। मैं 80 की 80 सीट जीत जाऊं तब भी नहीं भरोसा। और मैंने अपने चुनाव में कहा था अध्यक्ष महोदय ఈ తాపకు 400 సీట్లు వస్తాయని బీజేపీ మురిసిందని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ సార్ గిట్లెడ్డి ఇచ్చిండు. अब की बार 400 पार बोला था, चू कित कित में चू धरा 400 में कित 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 कितना हुआ 240 हो गया, मैं भी हारा गया. మన అసద్ భాయ్ మాట్లాడుకుంటా బీజేపీకి ముస్లింలంటే వడది, మైనార్టీలను మీదికి రాణిస్తలేరని గరం అయిండు. अब अपरकाश एमपी के बराबर हो चुके हैं और 14% मुसलमान सिर्फ 4% जीत कर आते हैं. మాట్లాడాల్సిన వాళ్ళంతా మాట్లాడినాక అప్పుడు లోక్సభకు మోడీ సార్ వచ్చి రాష్ట్రపతి స్పీచ్ కు థ్యాంక్స్ ఎప్పుడు సురువు చేసిండు. లేలే మొదలు మణిపూర్ లో జరిగిన లొల్లుల మీద మాట్లాడాలని ప్రతిపక్షాలు జిజ్జు చేసినాయి. ఆగాలే కూకోవాలే అని స్పీకర్ సార్ ఎన్ని మాటలు చెప్పినా అస్సలు ఇన్లే. ఈ గడబడ్లనే నడిచింది మోడీ సార్ స్పీచ్ అంతా. 25 కోట్ల మందిని పేదరికంకెళ్లి బయటపడేసినాం, దేశాన్ని మస్తు డెవలప్ చేసినాం, అందుకే 3వ పార్ గెలిచినాం అనుకొచ్చిండు. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ పార్టీకి 99 సీట్లే వచ్చినాయని ఎడ్డిచ్చిండు. 99 नहीं लाया, ये तो 543 में से लाया. నిన్నో పిల్లగాడు సభలో ఏడ్చినట్టే మాట్లాడిండు. శివుని ఫోటో తెచ్చుడు కరెక్ట్ కాదని రాహుల్ సార్ గురించి అన్నాడు. हिंदू हिंसक होते हैं, ये आपका संस्कार. ईश्वर का हर रूप दर्शन के लिए होता है, निजी स्वार्थ के लिए, प्रदर्शन के लिए नहीं होता है. అటుకెళ్ళి ఇంకింత జోరైంది లొల్లి. ఇదేం తరీకాని స్పీకర్ సార్ ఎన్ని మాటలు చెప్పినా ఎవ్వరు తగ్గలే. डायरेक्शन देते आप बेल गाने के लिए लोगों को. నీట్ పేపర్ లీకేజీ మీద ఎంక్వైరీ చేస్తాం, వెనకమార్లు ఎవరున్నా శిక్షిస్తాం అనుకొచ్చిండు. ऐसी घटनाओं को रोकने के लिए अत्यंत गंभीर है. ప్రధానమంత్రి సార్ ఏం తక్కువ 2 గంటలు మాట్లాడితే ప్రతిపక్షాలు చూస్తే అంతసేపు జోరు చూపించినాయి. అటెనక లోక్సభ మొత్తానికి మొత్తం వాయిదా పడ్డది. భారత్ మాతా కీ. లీడర్లు అన్నాక పార్టీలు మారుడు మామూలు ముచ్చట ఇయ్యాలి. రేపు ఇప్పుడు ఒక పార్టీ రైట్ అనిపించి రేపు అదే పార్టీ తప్పనిపించవచ్చు. లేదంటే నియోజకవర్గం డెవలప్మెంట్ కోసమే పార్టీలు మారాల్సిన పరిస్థితులు రావచ్చు. అట్లనే కాంగ్రెస్ కోతురు, కానీ కారోలు మాత్రం గింత అన్యాయం ఉంటుందా? అట్లనా ఇట్లనా అనబట్టిరి ఊకుంటారా?
కాంగ్రెస్ వాళ్ళు సుతం మంచిగానే అరుచుకున్నారు. మూడు పార్టీల నడుమ జంపింగ్ రాజకీయం నడుస్తుంది. మా పార్టీలకు గెలిచి కాంగ్రెస్ లకు ఎట్లా పోతావని సంజయ్ సార్ ను రామన్ అరుచుకున్నాడు కదా నిన్న. ఇవాళ ఈసారి జగిత్యాలకు వచ్చి కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టిండు. ఎంగిలి మెతుకుల కోసం ఆశపడే కొంతమంది హౌలగాళ్ళు పోతే పోయిండొచ్చు, బాధపడే అవసరం లేదు. మల్లారెడ్డి గారు తెలుగుదేశం నుంచి పార్లమెంట్ సభ్యులు కలిసి బీఆర్ఎస్ ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. శ్రీనివాస్ యాదవ్ గారు అటు గెలిచి పనిచేశారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన సవితమ్మ వారందరూ కూడా చెప్పుకుంటూ పోతే ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ ఇయ్యపోనికి బిల్లులు రావన్నట, ఈయన క్రష రాగద్దట, గంతే ఏం లేదు. ఆర్థికంగా చూసుకుంటే నాకున్న ప్రతి ఒక్క 50 కుటుంబాలు సాధగలుగుతారు. ఖాళీ హాస్పిటల్లో కూర్చుంటే నియోజకవర్గం డెవలప్మెంట్ కోసానికే పార్టీ మారినా సర్కారు ఉంటే చెప్పున పనులు అవుతాయి అనుకొచ్చేండు. అవు వాజిబే అని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మతిస్తున్నారు. ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ సార్ ఏమన్నాడంటే, అపోజిషన్ పార్టీ నాయకులు ఎమ్మెల్యేలందరూ కూడా మీరు ఇష్టానుసారంగా మీరు కండువలు కప్పి మీ పార్టీని చేర్పించుకొని ఇవాళ మీరు మాట్లాడితే ఎట్లా కేటీఆర్ గారు? గమ్మత్ ఏంటంటే 6 జంప్ అయితే దానం సార్నే నజల్లో పెట్టుకున్నారు కమలం పార్టీ వాళ్ళు. డెఫినెట్ గా వారు రిజైన్ చేయాలి, ఇక్కడ మళ్ళీ ఉప ఎన్నిక రావాలి అనేది గిబుల్ అయ్యాల్టి జంపింగ్ రాజకీయం ముచ్చట్లు. జెప్పునే జాబ్ క్యాలెండర్ వేస్తుందట సర్కారు. అంటే ఎన్ని కొలువులు వేస్తారు, ఏ నెలలో ఏ జాబ్ నోటిఫికేషన్ వస్తుంది, ఏ నెలలో పరీక్షలు పెడతారని ముందే చెప్పేస్తారన్నట్టు. ఇట్లయితే పోటీ పరీక్షలు రాసేటోళ్లకు మస్తు ఫాయిదా అవుతుంది. మంచిగా ప్రిపేర్ కావచ్చు. ఒక్కొక్కరు 2-3 జాబ్లకైనా పరీక్షలు రాయొచ్చు. గా రోజు ఎప్పుడా అని నిరుద్యోగులు ఎదురు చూస్తున్నాయి. అలా ఈ ముచ్చట చెప్పిండ్రు. ఆర్టీసీల కొలువుల హారని కొట్టిర్రులో 3035 జాబులు పడుతున్నాయి. మరి అవి ఏంటి అంటే 2000 డ్రైవర్ పోస్టులు, 743 శ్రామిక్ పోస్టులు, 198 డిప్యూటీ సూపరింటెండెంట్లు, 25 డిపో మేనేజర్లు, 11 సెక్షన్ ఆఫీసర్లు, 14 మెడికల్ ఆఫీసర్లు. తెలంగాణ వచ్చినాక ఆర్టీసీ జాబులు ఇచ్చుడు ఇదే తొలుతా అని చెప్పుకొచ్చిండు బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు. నూతనంగా ఉద్యోగ నియామకాలంతా కూడా రేపు జాబ్ క్యాలెండర్లో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పక్షాన చాలా ట్రాన్స్పరెంట్ గా జరుగుతుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఆర్టీసీల ఆడోళ్లకు 0 టికెట్ పెట్టే వరకు మస్తు మంది తిరుగుతుండ్రు. బస్సులు చాలతలేవని ఈ నడవనే కొత్త రోడ్ ఎక్కిచ్చిండ్రు. వాటి మంచి చెడ్డలు చూసుకోవాలి, సౌలతులు పెంచాలి, డ్రైవర్లు కావాలి, మెకానికులు కావాలి. కాబట్టి అందరినీ తీసుకునే పనులు ఉన్నారు అన్నట్టు. చదువులను బట్టి ఏ జాబుకి ఎవరు దరఖాస్తు పెట్టుకోవాలనో నోటిఫికేషన్ వచ్చినాక తెలుస్తుంది. జాబులు పట్టాలనుకున్న వాళ్ళు తయారుండ్రు. మరి ఈ ముచ్చటి ఇట్లుంటే చెప్పున జాబులకు నోటిఫికేషన్ వేయాలని దీక్ష పట్టిన మోతీలాల్ నాయక్ ఇలా కొబ్బరి నీళ్లు దాగి విరమించిండు. మెగా డిఎస్సి కావాలి, 50,000 సీట్లు నింపేదాకా కొట్లాడుతూనే ఉంటామన్నాడు. బండికి పెట్రోల్ ఎట్లనో కొందరు సర్కార్ ఆఫీసర్లకు లంచం అట్లా. చేతుల పైసలు పడందే ఫైలు ముంగడికి గదలదు, పని కాదు. ప్రతిదానికి ఇంత రేట్ అని ఫిక్స్ చేసుకుంటారు. అన్నం తీస్తేనే అటు మోకాన చూస్తారు, లేదంటే లీడర్లతోటి పైరవి చేపిస్తే కొంత డిస్కౌంట్ ఇస్తారు. కానీ ఈసారి అట్లా కాదు. మాట అంటే మాటే, నో డిస్కౌంట్, నో రికమెండేషన్. గంత స్ట్రిక్ట్ గా పనిచేసినందుకే ఈ సన్మానం. అరేవా, పనితనం అంటే సర్వేయర్ సద్దం హుసేన్ గారిదే పో. ఖుద్దు బాబు గారి ఇంటి జాగకే లంచం కుంచిండు. మళ్ళా ఏంది సీఎం సార్ కూడా లంచం తీసుకున్నాడా అని షాక్ అయ్యారు. కథ పాతది, సస్పెండ్ కొత్తది. చంద్రన్న ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత ఇలాకా కుప్పంలా ఒక రైతు తన భూమి కొన్నాడట ఇల్లు కట్టుకుందామని. అది వ్యవసాయం భూమి. సర్వే చేసి ఇంటి జాగా కిందికి మార్చాలని రైతు దరఖాస్తు పెడితే ₹1,00,000 లంచం డిమాండ్ చేసిండట డిప్యూటీ సర్వేయర్ సద్దాం హుసేన్ గారు. జాగా కొనేది బాబు గారు అని చెప్పినా అయితేంది పైకం కడితేనే పని అని బాజాప్తా తీసుకున్నాడట. ఈ ముచ్చట అప్పట్లో అధ్యక్షుల వారికి చెప్పనట్టున్నాడు. మొన్న సీఎం అయినాక కుప్పం పోతే అట్లనే ఇల్లు పనులు అరుచుకుంటుంటే లంచం కథ చెప్పిరట. ఏమంటే కలెక్టర్ తోటి ఎంక్వైరీ చేపిస్తే వాజిబే అని తేలే వరకు సస్పెండ్ చేసిరు సద్దాం గారిని. అధికార పార్టీ లీడర్ అయితేనే బుగులు పడతాం గానీ ప్రతిపక్ష లీడర్ నన్నేం చేస్తాడో అనుకున్నాడో ఏం పాడో. కానీ ఎప్పటికొక్కలే పవర్ ఉండరు, రేపు మారితే నా పని అవుతుందనే చిన్న లాజిక్ ఎట్లా మర్చిపోయిండో. అయినా ఇన్నేళ్ళకి సీఎం కు చెప్పే బదులు అప్పుడే ఒక ఫోన్ ఏసీ పోలో కొడితే అయిపోవు కదా. నుల్లా ఒకల్లా ఇప్పుడు టీడీపీ గెలవకుంటేకి ముచ్చటే బయటికి రాకపోవు కదా. మీ పనికే లంచాలు అడిగిరంటే ఇక మామూలు పబ్లిక్ కాడ ఇంకెంత గుంజుతున్నారో గుర్తుపట్టి అవినీతి ఆఫీసర్ల సంగతి చూడని సారోజరో. వామో, గిట్లయితే కుక్కల తిప్పలుందని చెప్పాలంటే, ఒకల్లా మా ఏరియాకు చిరుతపులు వచ్చిందని ఎరక చేయాలంటే, పందులు బగ్గ తిరుగుతున్నాయని చెప్పుకోవాలంటే, మరి దోమలు ఊషవడనిస్తలేవని ఎట్లా చెప్పాలనో. అయ్యో, మీకు అసలు ముచ్చట చెప్పకుండా ఏదో అడగబడితే చూడుర్రి. సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ సారు సీరియస్ గా పబ్లిక్ తిప్పలింటుంటే ఇంతలోనే ఒకళ్ళు బాటలు తెచ్చి టేబుల్ మీద పెట్టిండ్రు. వామ్మో, అందులో పాము ఉంది అనిపిస్తుంది. ఇది దూరం చూపిస్తేనే కొడుతున్నది.
ఎమ్మటే జిహెచ్ఎంసీ ఆఫీసర్లకు వీడియో కాల్ చేసి పామును చూపించిండు. అడ్డగుట్టల అడ్డమైన చెత్తాచెదారం మోపై పాములు మెట్టబెట్టి ఇండ్లకు జరుగుతున్నాయట. మున్సిపాలిటీ వాళ్ళకి ఎన్ని మాటలు చెప్పినా పట్టించుకుంటలేరనో పామును దొరకబట్టి సీసాలు వేసుకొని సీదా ఎమ్మెల్యే సార్ కాడికి తెచ్చిర్రన్నట్టు. పజ్జన్న పరేషాన్ అయ్యి వెంటనే ఆఫీసర్లకు ఆర్డర్ చేసిండు, చెప్పిన పాములు పట్టుర్రి చెత్త అంతా సాఫ్ చేయురని. కానీ ఉత్తగా కాగితం మీద రాసుకొని వస్తే సరే చూద్దామని పక్కకు పడినేమో. ఈ ఇకమతే వల్ల గాని మస్తుంది పోర్రి. అనిపిస్తుంది నీకు ఇది? అగో ఇది దూరంగా చూపిస్తేనే కొడుతున్నది. మల్లయ్య తాత ఇప్పుడు టైం ఎంత అయి ఉండొచ్చో చెప్పే అనగానే మొగ్గుల మీదకి చూసి సూర్యుడు నడినెత్తి మీద ఉన్నాడు కనబడతలేదారా, పగటిలి 12 దాటిందని చెప్పేటోళ్ళు. ఇప్పుడు ఆన పడుతుందా పడదా అని అడిగితే తెప్పలేమన్నా కనబడుతున్నాయో చూసి చెప్పేటోళ్ళు. ఆన పడుతుందంటే పక్క పడాల్సిందే. వెనుకటోళ్లకు వాతావరణం మీద గంత గురి. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగినా పెద్ద పెద్ద మిషన్లు వచ్చినా షినుకు జాడ పట్టుట్లా వాతావరణ శాఖల్లో తికమకైతున్నారు. షినుకు లేక పల్లెలు చిన్నపోయినాయి. ఇత్తు మొలవక రైతులు రంది పడుతున్నారు. జూన్ నెల పోయినా ఆన జోరు పెరగలేదు. మరి పోయిన నెల పడాల్సిన ఆన కంటే 100కి 10 పాలు తక్కువనే పడ్డదట దేశమంతటా. మీది బాజుకు జరంత నయం గాని మన తన సుట్టం సుప్పు లెక్క కూడా వస్తలేదు. పట్నంలో ఓ డల్లుబడి పోతుంది, పల్లెలను అస్సలు వలకరిస్తలేదు. ఇగొస్తదా ఆగొస్తదా అని మొగులు దిక్కే చూసుడైతుంది. లెక్కకైతే నెల రోజుల కిందనే ఆన తెప్పలు మోసుకొచ్చి నైరుతి ఋతుపవనాలు కేరళను దాకినాయి. తెలంగాణ మీదికెళ్లి మహారాష్ట్ర దాకా పోయినాయి గాని దేశమంతటా పురాగ వరుసుకోలేదట. మన తన కొన్ని జిల్లాలకే దాకితే తొలుత షినుకులు మురిపించినాయి. అటెంక పత్తకులేవు. జూన్ నెలొచ్చినా ఉత్తరం ఉడికిపోయింది. ఎండ దెబ్బకు మనుషులు జీవిడిచిండ్రు. మీది బాజుకు జరంత సల్లబడితే గాని ఆనలు పడే కోపు లేదని వాతావరణ సంఘపోలు చెప్తే ఇప్పుడు అటదిక్కు దంచుతున్నా దక్షిణం మీద దయగలుగుతలేదు. లెక్కకైతే ఈ పాటికే ఊర్లల్లా షెర్లు కుంటలు నిండి ప్రాజెక్టులకు వరద వారాలే. కానీ ఎటు చూసినా సుక్కలేదు. ఆనలు పడాలని ఊర్లల్లో గుల్లకాడ పూజలు, కప్పతల్లి ఆటలు, జలాభిషేకాలు చేస్తున్నారు. అయితే పోయినేడు లెక్కనే ఈ తాపకు కూడా ఆనలు ఆలస్యమైనాయి. ఈ నెలలా గట్టిగానే పడతాయంటున్నారు వాతావరణ సంఘపోళ్ళు. ఏం కాలమో ఏమో గాని ఎల్లమే ఆనలు జోరందుకుంటే బాగుండుల్లా. ఇప్పుడు మీ జేబులో పైసలు ఎన్నున్నాయో చెప్పంటే జేబులో రూపాయి సుతలేవు, కావాలంటే ఫోన్ పేలు ఉన్నాయి కొడతామంటారు ఎవ్వలైనా. ఏమున్నా 2 10 రూపాయల నోట్లు, ఓ 20 రూపాయల నోటు, ఓ 50 నోటు, ఓ 100 నోటు, ఓ 200 నోటు. ఏదైనా ఊరికి పోతుంటే ఓ 2 500 నోట్లు జేబులో పెట్టుకొని పోతుండొచ్చురు. ఫోన్ పేలు గూగుల్ పేలు వచ్చిన కాంచెలి అసలు నోట్లనే కాంతలేరు. ఎవ్వరు చూడు 500 నోట్లు 100 నోట్లే ఉన్నాయంటారు. మరి ఈ నోట్లన్నీ ఏడమైనట్టు? అబద్ధం ఆడకురి. మీ తాన ఎన్ని 2000 నోట్లు ఉన్నాయుల్లా? ఇంకెక్కడి 2000? ఎప్పుడో బ్యాంకుకు పోయి మార్చుకుంటుమి అయిపాయే అంటురులే. కానీ పబ్లిక్ తాన ఇంకా 7581 కోట్లు ఇవ్వగల 2000 నోట్లున్నాయట. కుద్దు దేశం పెద్ద బ్యాంకోలే చెప్పిండ్రు గీ లెక్క. 8 ఏళ్ల కింద 1000 రూపాయలు 500 నోట్లు బంద్ పెట్టి 2000 కొత్త 500 నోట్లు తెచ్చింది సర్కారు. మళ్ళా ఏమనుకున్నారో గాని నిరుడు మే నెలలా 2000 నోట్లు బంద్ పెట్టి సెప్టెంబర్ దాకా మార్చుకునే ఛాన్స్ ఇస్తే అప్పటికి 3,56,000 కోట్లు ఇవ్వగల నోట్లు పబ్లిక్ తానుండే. ఛాన్సుల మీద ఛాన్సులు ఇచ్చిన 100కి 3 నోట్లు వాపస్ పోలేదట. కడమ నోట్లు పబ్లిక్ తానే ఉన్నాయన్నట్టు. పోరలకు చూపిస్తానికి దాపెట్టుకున్నారో లేకుంటే పెద్ద వ్యాపారులు సందుగల్ల సదురుకున్నారో గాని గిన్నిగనం నోట్లు ఆగినాయి. పోనీ ఏడన్నా చెల్తాయా అంటే చిత్తు కాయిదాల కింద జమ కడతారు. ఆర్బీఐ ఆఫీసులో తప్ప ఎవ్వరు తీసుకోరు. 7,500 కోట్లు ఉత్త ఎందుకు దాచుకుంటురో గాని ముచ్చట ముద్దుగుందని మీకు చెప్తున్నాముల్లా. నాగార్జున సాగర్ నడకలు చూడాలన్నా, శ్రీరామ్ సాగర్ అందాలు చూడాలన్నా, కుంటాలల్లా గంతులేయాలన్నా, మానేరు గేట్లు ఎత్తాలన్నా, జూరాల జోరు వెరగాలన్నా, శ్రీశైలం ప్రాజెక్టు కాడికి పోవాలన్నా, కిన్నెరసాని దుంకులాట చూడాలన్నా, తాలుపేరు కాడ తిరగాలన్నా ఇంకో నెల రోజులైనా పడుతుంది అల్కగా. కానీ అప్పుడే గిడికి లైన్లు కడుతుర్రు. అబ్బా మస్తుందిలే. 50 అడుగుల ఎత్తుకెళ్లి తెల్లటి పాలనూరుగు లెక్క నీళ్లు దుంకులాడుతుంటే ఏమన్నున్నదా? హౌ బొగాత జలపాతమే. మన తన గట్టి ఆనలే లెవ్వాయే. పాత ఈడియో కావచ్చు అనుకునేరు. ఇప్పటిదే అటు మీది బాతుకు ఆనలు మునుంబెట్టి అరుచుకుంటుంటే ఆ వరద నూక్కొచ్చి బొగాత దుంకుతుందన్నట్టు. ఆగుతారా మనోళ్ళు? ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఏటింగ్లు ఉన్నోళ్ళంతా ముచ్చట తెలవంగానే లైన్లు కడుతున్నారు చిన్నగా. వాటర్ ఫాల్స్ నేను అనుకుంటా ఫోటోలు వీడియోలు తీసుకొని మురుస్తున్నారు. ఇన్నొద్దులు అటు మొకాన పోయినోళ్లే లేరు. ఆనకాలం అంతా ములుగు జిల్లాలున్న బొగాత జలపాతం కాడ జాతర అవుతుంది. మళ్ళా ఇప్పుడిప్పుడే కాబట్టి మెల్లగా దుంకుతుంది. ఓ 2 గట్టి ఆనలు పడేనంటే ఈడికెళ్ళి కదల బుద్ధి కాదబ్బా.
ప్రకృతి అందాలు చూస్తానికి పోతోళ్ళు జర దూరం నుంచే చూసి మురుగుర్రి, అంతేగాని నీళ్ళల్లో దిగుతాం, జలకాలాడతాం, ఫోటోలు గుంజుకుంటామని మాత్రం చేసిరా అంటే ఎటమటం అవుతుంది మళ్ళా. చూసిండ్రు కదా, ఇక ఇవ్వుళ్ళ ఇయాల్టి తీన్మార్ ముచ్చట్లు ఉంటామల్లా. నమస్తే.